పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలోని పెద్దమిదిపాడు రోడ్లో గల సాయి వికాస్ స్కూల్లో వికసిత భారత్ మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ స్కూల్ కరెస్పాండెంట్ దండా పవన్ మాట్లాడారు. వికసిత భారత్ మహోత్సవం అనేది ప్రధాని నరేంద్ర మోదీ భావన. మన భారతదేశం ఎలా అభివృద్ది చెందింది, 2047 సంవత్సరానికల్లా సంపూర్ణ అభివృద్ది కలిగిన దేశంగా భారతదేశం ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ 2047ని వికసిత్ భారత్ సంవత్సరంగా ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో వికాస్ స్కూల్ డైరెక్టర్ దండ రోజా, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో నమస్తే, నా పేరు పవన్, వికాస్ స్కూల్ కరెస్పాండెంట్ని. ఈరోజు వికాస్ స్కూల్లో పెదనందిపాడు రోడ్ క్యాంపస్లో ఉన్న వికాస్ స్కూల్లో వికసిత్ భారత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి కాన్సెప్టు. ఈ కాన్సెప్ట్లో భాగంగా మన భారతదేశం ఎలా అభివృద్ధి చెందింది అంటే అలానే 2047 సంవత్సరానికల్లా సంపూర్ణ అభివృద్ధి కలిగిన దేశంగా భారతదేశం ఉండాలి అనే కాన్సెప్ట్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 2047ని వికసిత్ భారత్ సంవత్సరంగా ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన ఎంచుకున్న ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ని ప్రదర్శిస్తూ మన పిల్లలు ఏదైతే ఉన్నారో లోపల నర్సరీ క్లాస్ నుంచి 5వ తరగతి వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క క్లాస్ పిల్లలు ఒక్కొక్క థీమ్ తీసుకొని మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని అలానే మన దేశంలో ఉన్న వివిధ రంగాల గురించి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మొదటగా నర్సరీ పిల్లలు వచ్చేసరికి మన దేశంలో ఉన్న ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఆఫ్ ఇండియా, బర్డ్స్ అండ్ యానిమల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే ఎల్కేజీ పిల్లలు మన స్కూల్లో క్రెసిరీస్ సబ్జెక్ట్స్ అంటే వీళ్ళకి క్లాస్ రూమ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనే విషయం గురించి స్పష్టంగా చెప్తారు. అలానే కమ్యూనిటీ హెల్పర్స్ అంటే మనందరికీ తెలుసు, డాక్టర్స్, పోలీసులు, ఫైర్మెన్, మీడియా వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ హెల్పర్స్, టీచర్స్. సో వీళ్ళని రకరకాల వేషధారంలో ఎల్కేజీ పిల్లలు కమ్యూనిటీ హెల్పర్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది. అలానే యూకేజీ పిల్లలు ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, మన భారతదేశంలో ఉన్న వివిధ రకాల పండుగల గురించి మన యూకేజీ పిల్లలు తెలియజేస్తారు. ఫస్ట్ క్లాస్ పిల్లలు అన్సంగ్ ఫ్రీడమ్ ఫైటర్స్, అంటే ఫ్రీడమ్ ఫైటర్స్లో మనకి 4-5 గురించి ప్రధానంగా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. మహాత్మా గాంధీ అని, లేకపోతే భగత్ సింగ్ అని, సుభాష్ చంద్రబోస్ అని కొంతమంది గురించి మాత్రమే తెలుస్తుంది. అలానే కాకుండా చాలామంది అన్సంగ్ హీరోస్గా మిగిలిపోయారు, కొన్ని వేల మంది. అందులో కొంతమందిని తీసుకొని ఈ పిల్లలు అన్సంగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే టెక్నాలజీ ఆఫ్ ఇండియా, మన ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ఎలా ఉందనేది కూడా ఈ ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే సెకండ్ క్లాస్ పిల్లలు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ట్రిపుల్ ఆర్ అంటే రాజమౌళి సినిమా కాదు, ఇక్కడ ట్రిపుల్ ఆర్ అనేది రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే కాన్సెప్ట్ని తీసుకొని ఏది వేస్ట్ అవ్వకుండా చక్కగా వాడుకోవాలనే పద్ధతిలో సెకండ్ క్లాస్ పిల్లలు ఒక ప్రాజెక్ట్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. థర్డ్ క్లాస్ పిల్లలు మన భారతదేశంలో ఉన్న మ్యూజిక్, డాన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫైనల్గా 4th and 5th క్లాస్ పిల్లలు, 4వ తరగతి పిల్లలది చాలా మంచి కాన్సెప్ట్ అండి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ క్లాసు. అలానే వాటర్ సైకిల్ గురించి, సోలార్ సిస్టమ్ గురించి కూడా. Hi, hello. My name is Rajulakshmi. I am studying UKG in our Vikas school. Today I tell about Onam festival. Onam is very famous festival celebrated in Kerala. It is harvest festival in Kerala. The festival is celebrated to welcome the King Mahabali. In Kerala, Onam is celebrated as New Year. It is endless festival which is celebrated as enthusiasm. Thank you. Good morning to all. My name is Surya. I am studying third in our Vikas school. Today my topic name is సంగీతంలోని స్వరాలు. వాయుద్య సంగీతంలో గాత్రానికి పెద్ద ప్రాముఖ్యత లేకున్నా సంగీత జ్ఞానాన్ని కలిగి ఉంటే చాలు. సంగీతంలో రాగం, తాళం, శృతి, చేరిక స్వరాలు, సరిగమ పాదాన్ని సప్త స్వరాల సర్వ సప్తకం అని అంటారు. ధన్యవాదములు.